గంటలో బ్లౌజ్ ఎలా కుట్టాలనే సిరీస్లో మనము పార్ట్ 2లో ఉన్నాం. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేస్తామో చూద్దామా. ఇది ఉక్స్ పట్టి, ఇది దారం పట్టి. ఈ రెండింటిని ఫస్ట్ పక్కకు పెట్టుకుంటున్నాను. ఈ టూ పీస్ నేను ముందే చెప్పినట్లు ఈ నార్మల్ బ్లౌజ్కి నేను నెక్ పీస్ యాడ్ చేయట్లేదు. పైపింగ్ వేసుకొని ఇండివిజువల్ పైపింగ్తో బ్లౌజ్ ఫినిష్ చేస్తున్నాను. నా రాబోయే వీడియోస్లో ఇలా ఈ ఫుట్ యూజ్ చేసే నేను ఇప్పుడు పైపింగ్ కుడుతున్నాను. ఇది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మిషన్లో అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ అలాగే పైపింగ్కి క్లాత్ ఎలా కట్ చేసుకోవాలా, ఏ నెంబర్ పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలా, దాని గురించి కూడా నేను పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ అన్నింటినీ సజెస్ట్ చేయండి. చూడండి ఎలా కుట్టానంటే ఫస్ట్ బ్యాక్కి కింద వైపు దీన్ని అటాచ్ చేసుకున్నాను. ఇలా పైపింగ్ మళ్ళీ ఇదే సైడు ఇలా నెక్ కూడా పెట్టుకొని కుట్టుకొస్తున్నాను. నేను చెప్పాను కదా, చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడ రింకలు రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు బ్యాక్ తీసుకున్నా, ఇలా వేసుకున్నా, అంటే ఇట్లా పైపింగ్ లోపల పక్కకి, ఇది సీదా. ఓకేనా? ఇలా వేసుకొని కుట్టేటప్పుడు కొంచెం స్ట్రెచ్ చేసి కుట్టుకోవాలి, ఎక్కడ మడతలు రాకుండా. రెండుసార్లు మన హ్యాండ్ని బాగా గట్టిగా పట్టుకొని కుట్టుకోవాలి క్లాత్, లేదంటే ముడతలు వస్తుంది. సో అది తీసుకొని కుట్టుకోవాలి ఇలా. చుట్టూ ఖర్చులు పెట్టుకున్నాను, ఎందుకంటే రౌండ్స్ ఉన్న దగ్గర, షేప్స్ ఉన్న దగ్గర పర్ఫెక్ట్గా తెలియాలంటే ఖర్చు కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని ఇలా తిప్పేస్తాను.
కుట్టేసేసుకొని వచ్చి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా మనకి క్లీన్గా నీట్గా బ్యాగ్ రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఇట్లా నీట్గా ఉంటుంది, కనపడాలి. ఎమర్జెన్సీ టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. క్రాస్ పట్టి దీన్ని ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాం. ఫస్ట్ మనం క్రాస్ పట్టి పీసెస్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా ఓపెన్ చేస్తాం, బుక్ లాగా. ఇలా ఇది ఇటు పక్క ఫ్రంట్, ఇది బ్యాక్. సో ఇలా ఉంది. ఒకవేళ ఇలా తీస్తే ఇలా ఉండాలి. బ్యాక్ ఫేసింగ్ ఉండాలి, ఫ్రంట్ ఫేసింగ్ ఉండాలి. అది ఒకసారి చెక్ చేసుకొని ఇలా పిన్ చేసుకొని జస్ట్ పైన పక్క నుంచి పైపింగ్ని అటాచ్ చేసుకొని వస్తుంది. నేను చూపించే పద్ధతిలో ఇలాగే స్టిచ్ చేస్తే అసలు బ్లౌజ్లో ఉల్టా సీదాలు అనేవే రావు, పర్ఫెక్ట్గా అయిపోతుంది. చెప్పిన టైంకి ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టగలుగుతారు. జస్ట్ ఈ చిన్నది మనం ప్రతి పీసు తీసిన వెంటనే దాన్ని నేను బుక్ లాగా ఓపెన్ చేస్తున్నాను. కుట్టేదాన్ని వదిలేసి మిగిలిన దాన్ని నేను పిన్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ చిన్నది ఫాలో చేస్తే అసలు తప్పు అనేదే జరగదు. చాలామంది బ్లౌజ్లో రెండు ఒకే పక్కకే వచ్చేలాగా కుడుతూ ఉంటారు. మళ్ళీ దాన్ని ఇప్పడం చాలా పెద్ద కష్టం. అలా కాకుండా ఇట్లా ఈజీగా వస్తుంది. చూడండి, తర్వాత అన్నీ ఇలా సెట్ చేసుకుంటున్నాం. ఇలా ఈ పీస్ ఇక్కడ పక్కన పెట్టేసాను. ఇది పెట్టేసాను ఫస్ట్. నా నెక్స్ట్ వీడియోలో బోట్ నెక్ విత్ ప్యాడెడ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. జస్ట్ 15 to 20 మినిట్స్లో ప్యాడెడ్ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చూపిస్తాను. ఖచ్చితంగా నా వీడియోస్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా ప్యాడెడ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి, ప్యాడెడ్ ఫిట్ చేయడం చాలా కష్టం, చాలా మందికి అది రాదు. ఏ ప్యాడ్స్ తీసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది, క్లాత్ ఎంత తీసుకోవాలి, ఎక్కడ కటింగ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది, ఇవన్నీ నేను చాలా చిన్న టిప్స్తో
ఈజీ మెథడ్స్తో నేను చూపించబోతున్నాను. నా నెక్స్ట్ వీడియోని ఫుల్ వీడియోని చూడండి. మీ కమెంట్స్ ఖచ్చితంగా నాకు చేయండి. మీకు ఏమైనా నెక్స్ట్ డౌట్స్ ఉంటే కూడా నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏదైనా ఉంటే అది సూర్యుల దారిని తీయాలి. క్రాస్ పట్టి రెడీ అయిపోయాయి. పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఫ్రంట్. దీనికి ఆల్రెడీ చిన్న మార్క్ పడింది. సో అదే మార్క్ పైన ఇంకొకసారి ఇలా తీసుకొని ఇలా అంటే అటుపక్క కూడా మార్క్ పడుతుంది. ఇలా ఉల్టా చేసుకోండి, ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఇలా పడుతుంది. క్లాత్ ఎలా పెట్టుకుంటున్నాను అనేది బాగా చూసుకోండి. సీదా పైన లైనింగ్ పెట్టుకున్నాను, ఒక గుండు పిన్ పెట్టుకున్నాను. అది కింద వన్నా చేసిన ఉల్టా సీదా పడకూడదని. ఇలా ఇది ఉల్టా, ఇది సీదా. ఇప్పుడు పడిపోయింది చూడండి. అట్ట పడిపోయిందంటే అది పిన్ పెట్టలేదంటే అటు ఇటు అవుతుంది. అన్నదికి చూడండి. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకొని వస్తాం. హర్ష కింద పన్న తీసుకుందా. ప్రతిసారి నెక్కు కుట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఇలా ఖర్చులు పెట్టుకోవాల్సిందే. లేకపోతే మీకు అది మీరు ఎంత నీట్గా కుట్టినా కూడా టర్న్ అవ్వవు. చూడండి ఎంత నీట్గా ఫుల్ ఫినిషింగ్గా క్లీన్గా వస్తుంది. మీకు కనపడుతుందో. అర్జెంటుగా సాయంత్రం జాకెట్ తెచ్చి ఇచ్చేసి రాత్రికే కావాలంటారు కదండి, అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి కుట్టేస్తే ఫాస్ట్గా బ్లౌజ్ అవుతుంది. వాళ్ళ కబోర్డ్లలో 6 నెలలైనా పెట్టుకుంటారు. మన దగ్గరకు వచ్చేసరికి 6 గంటల్లో కావాలంటారు. అదే అండి ఈ కస్టమర్కి వచ్చింది. చుట్టూ రైట్గా వేసుకొని వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రా కట్ చేస్తాను.
సేమ్ ఇందాక ఎలా కుట్టామో అలాగే. ఇది సీదా సీదా పైన మనం ఇట్లా లైనింగ్ పెట్టుకున్నాము, ఇలా ఉల్టా చేసుకోవాలి. ఈ పైపింగ్ నేను చేసుకోయింది, నేను ఇది ఎలా చేశానో, ఎలా కటింగ్ చేశానో, ఎలా స్టిచ్ చేశానో, ఇది ఇలాగే కుట్టడానికి, ఇలాగే రావడానికి మిషన్లో ఏం సెట్టింగ్ చేంజ్ చేసుకుంటే ఇలా కుట్టడానికి వస్తుంది. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. పైన ఉన్న పీస్ని ఇలా తీసేసి మధ్యలో పైపింగ్ పెట్టుకొని కుట్టుకొని వస్తుంది. ఫ్రంట్ టక్ వేసేటప్పుడు ఇప్పుడు ఇలా ఫోన్ చేస్తే ఇట్లా వచ్చింది కదా, ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కచ్చ పెట్టుకున్నా, ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇలా పెట్టుకోవాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలా ఈక్వల్ ఉన్నాయా లేదా అని. తర్వాత క్రాస్ పట్టి అటాచ్ చేసేటప్పుడు బ్యాక్ ఇక్కడ ఒక చిన్న ఖర్చు ఇచ్చుకున్నాము, ఇలా కనపడుతుందా. సో బ్యాక్కి ఖర్చు ఇచ్చుకున్నాం, బ్యాక్ సైడ్కి, ఫ్రంట్ సైడ్కి ఇలా పెట్టుకోవాలి.
వీడియోని ముందు పెట్టుకొని గంట టైం కేటాయిస్తే మీ బ్లౌజ్ లక్షణంగా తప్పులు లేకుండా ఉంచుకోవచ్చు. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి, ఫ్రంట్ ఈక్వల్గా ఉన్నాయా లేవా. ఈక్వల్గా ఉన్నాయా కదా. బై ఛాన్స్ ఒక్కొక్కసారి ఈక్వల్గా లేకపోతే ఇంకొంచెం ఇంకొద్దిగా ఇలా పట్టుకోండి. ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు దారం పట్టి ఫస్ట్లోనే మనం తీసి పక్కకు పెట్టుకున్నాం. బుక్స్లో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఎటుపక్క కావాలంటే అటుపక్క పెట్టుకోవచ్చు. నేనైతే దారం పట్టి లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను. నేను చూపించిన విధంగానే కుట్టుకోండి, ఈజీగా ఉంటుంది. చిదారాలన్నీ ఇట్లా ఉండవు, అన్నీ కట్ చేసుకోవాలి, లేకపోతే గలీజ్ చెత్తగా కనపడుతుంది. ఫ్రంట్ రెడీ అయింది. ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేస్తున్నాం. దీన్ని ఓవర్లాక్ చేసుకుందాం. ఓవర్లాక్ చేసుకొస్తాను. స్టార్ట్ చేయి. ఓవర్లాక్ చేసుకున్నాం. ఇప్పుడు
సైడ్ పెట్టుకున్నాం. హ్యాండ్స్ కుట్టేటప్పుడు హ్యాండ్స్లో ఉండే ఫస్ట్ 3 పార్ట్స్ ఇలా తీసుకోవాలి. ఇది మాత్రమే ఇలా ఉంటా. ఇప్పుడు కూడా అంతే, సేమ్ మనం బుక్ ఇలా తెరుస్తామా అలాగే తీసుకోవాలి. ఇలా మనం ఇలా పెట్టి చూస్తే ఇది బ్యాక్ టు బ్యాక్ ఉండాలి. ఇట్లా పెట్టి చూస్తే ఫ్రంట్ టు ఫ్రంట్ ఉండాలి. బ్యాక్ బ్యాక్ ఇది ఇట్లా పెట్టుకొని కుట్టుకుంటే మనకి తేడా రాకుండా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ ఒక మంచిగా యూజ్ అయ్యే ఒక మిషన్ సెట్టింగ్ని చూపించబోతున్నాను. మిషన్ సెట్టింగ్స్లో పైపింగ్ ఇప్పుడు నేను సింగిల్ ఫుట్ లేకుండా డబుల్ ఫుట్తోనే కుడుతున్నాను కదా, ఇది ఎట్లా కుట్టాలి, దీన్ని ఎలా చేస్తే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మిషన్లో మనం దీన్ని ఇలాగే కుట్టగలము. లేకపోతే ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టడం మొత్తము సింగిల్ ఫుట్ వేసి కుట్టాల్సి వచ్చింది. అలా కాకుండా డబుల్ ఫుట్లోనే కుడుతున్నాను. జస్ట్ ఒక చిన్న సెట్టింగ్లో ఆ సెట్టింగ్ ఏంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సారీ, అలవాట్లో పొరపాటు తీసేసి పెట్టుకుంటుందా. ఇవ్వండి, హ్యాండ్ రెడీ అయిపోయింది. అలాగే సేమ్ దీన్ని కూడా కుట్టుకున్నాం. ఏంట్రా ఇది దాపెట్టుకుంటుందా అనుకోద్దండి, ఇలా పెట్టుకుంటానికి కింద పడుతుంది మళ్ళీ ఏరుకోవాల్సి వస్తుంది. కొంచెం అలవాటు ఇలాగే ఉంటుంది. ఇలా నేను ఎందుకు టప్ చేస్తున్నాను అంటే ప్రతిసారి లేసి ఐరన్ చేసుకోలేము కదండి. సో అట్లా రబ్ చేసినప్పుడు మిషన్ టేబుల్కి అట్లా కొద్దిగా బాగా ఫిట్గా కూర్చుంటుంది, మడతలు కాదు. ఇప్పుడు ఆల్రెడీ మన ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయింది. దీంట్లో ఇలా పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ బ్యాక్. మనం ఒకసారి చెయ్యి ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలి. ఇక్కడ ఇలా తక్కువ వచ్చింది కదా, ఇది అటుపక్క చేయి తక్కువ వచ్చింది, తక్కువ పక్కకి అటాచ్ పోవాలి. ఇది అటుపక్క మనకి బ్యాక్కి ఇక్కడ బ్యాక్ ఉంది, బ్యాకే రావాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చూసి అటాచ్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని అటాచ్ చేసుకోండి. నేను హాఫ్ నుంచి అటాచ్ చేసుకొని వస్తున్నాను.
ఎక్కడ ఎక్స్ట్రా రాలేదు, కరెక్ట్గా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ ఒక హాఫ్ అటాచ్ చేసుకున్నాం, మళ్ళీ రెండో హాఫ్ని అటాచ్ చేసుకున్నాం. నేను మిడిల్ టు మిడిలే కుట్టుకుంటాను. చాలామంది కార్నర్ టు కార్నర్ కుట్టుకుంటారు, నేను మిడిల్ టు మిడిల్ కుట్టుకుంటాను. అప్పుడు మనకి ఎప్పుడైనా మరీ ఎక్స్ట్రా సైజెస్ వస్తాయి, ఎక్స్ట్రా లార్జర్ 50+ అలాంటప్పుడు కొంచెం తేడా వస్తుంది, షోల్డర్ కావచ్చు అన్నీ కొద్దిగా తేడా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనకి ఈ పద్ధతి కరెక్ట్గా అనిపిస్తుంది. ఎక్స్ట్రా లార్జ్ సైజెస్ కోసంగా నేను అలవాటు చేసుకోలేదు ఇది. దాని తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అన్ని సైజులకి ఇలాగే కుడితేనే కరెక్ట్గా ఉంటుంది అనిపించింది, అందుకని దీన్నే ఫాలో చేస్తాను. చెప్పినట్టు కట్ చేస్తే హ్యాండ్స్ ఎక్స్ట్రా రావన్నాను కదా, చూడండి ఇలాగే అదే పద్ధతి. హ్యాండ్ రౌండ్ 6 ఉంటే 1.5 యాడ్ చేసుకొని 7.5కి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా అటాచ్ చేసేటప్పుడు, నిన్నటి వీడియోలో నేను దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇంకోసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా పర్ఫెక్ట్ అటాచింగ్ రావాలా అంటే హ్యాండ్ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఓవర్లాక్ చేసుకుందాం. ఓవర్లాక్ ఎప్పుడు బ్లౌజ్ మొత్తం అయిన తర్వాత కాదండి, కుట్టేటప్పుడే మధ్యలోనే చేసేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కుట్టు సైజ్ ఏముందో ఆ సైజ్కి చూడండి, మనం ఖర్చు ఆడబెట్టుకున్నామో అక్కడికే ఎగ్జాక్ట్గా మనకి కుట్టుబడుతుంది, పర్ఫెక్ట్గా వాళ్ళకి సరిపోతుంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అది మీకు అర్థమైందా? ఇంకా నా చెప్పే విధానాన్ని నేను కొంచెం డెవలప్ చేసుకుంటాను. ఫస్ట్ వీడియోస్లో కొంచెం చెప్పడానికి ఎలా చెప్పాలో తెలియక రావట్లేదు. నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నచ్చితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, నా నెక్స్ట్ వీడియోస్ని ఫాలో చేయండి. ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ వస్తాయండి, చాలా మందికి అట్లే వస్తాయి. ఇదిగో ఇలా చెక్ చేసుకోవాలి, రెండు పెట్టుకొని బాగా చూసుకొని ఫైనల్ స్టిచ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని వేయాలి. ఇలా
మన వేస్ట్ వచ్చేసి మనకి 30.5. ఎంత ఎక్స్ట్రా ఉందో చూద్దాం. సో 3.5 ఇంచు ఎక్స్ట్రా ఉంది. ఒకసారి అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాం. ఇంకొక క్రాస్ చేస్తాం. ఇట్లా క్రాస్ స్టిచ్ చేయడం అలవాటు చేసుకోండి ప్రతి బ్లౌజ్కి. ఇదిగో ఇట్లా 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 రావాలా, ఇక్కడ వద్దు, ఓన్లీ ఇక్కడ మాత్రమే. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా వేస్తారు. ఒక్కొక్కరు ఫుల్ టైట్గా వేస్తారు, ఒక్కొక్కరు లూజ్గా వేస్తారు, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడైనా లూజ్ చేయాలంటే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ వరకే లూజ్ అవుతుంది, అంటే ఇంత టైట్ వేయము అన్నట్టు వాళ్ళకి అది కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడు నేను నా స్టైల్ స్టిచ్చింగ్లో ఇట్లా బ్యాక్ టక్స్ మాత్రం ఫైనల్లోనే ఉంటుంది, లాస్ట్లో వేస్తాను. చెక్ చేసుకోండి. .30.5 వచ్చిందా? కుట్టాను. నేను ఆల్రెడీ డోరీ చేసి పెట్టాను. ఈ డోరీస్ కూడా ఎలా చేయాలి అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. డోరీ అటాచ్ చేసేటప్పుడు కూడా ఇట్లా కొలత చూసి కరెక్ట్గా పెట్టుకొని తర్వాత అటాచ్ చేసుకోవాలి. ఎంతసేపట్లో బ్లౌజ్ రెడీ అయింది చూడండి. 42 మినిట్స్లో ఒక బ్లౌజ్ ఫుల్ లెంత్గా కంప్లీట్ అయిపోయింది. కాస్త స్లోగా కుట్టినా 1 అవర్. ఫినిషింగ్ చూడండి. సాయంత్రం ఫంక్షన్ ఉంటే పొద్దున్నే ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు హ్యాపీగా. ఇదిగో. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.